హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం గాంబ్లర్ తాండవం, ఇది ఒక తమిళ్ మూవీ. దీన్ని ఇప్పుడు రీసెంట్గా తెలుగులో వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీని రన్ టైం వచ్చేసి 2 గంటల 20 నిమిషాల రన్ టైంతో స్ట్రీమింగ్ అవుతుంది అమెజాన్ ప్రైమ్లో. సో ఇది 2009లో తమిళంలో రిలీజ్ అయ్యి అక్కడ మంచి విజయం అందుకున్నాక ఇప్పుడు తెలుగులో గాంబ్లర్ తాండవం పేరుతోటి అమెజాన్ ప్రైమ్లో 2 గంటల 20 నిమిషాల రన్ టైంతో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ గాంబ్లర్ తాండవం స్టోరీ లైన్ వచ్చేసి ఇద్దరు ప్రేమికులు వారి ప్రేమలో ఉండే లవ్ని చూపించటము, అందులో భాగంగా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేయటము, ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కాస్త థ్రిల్లర్గా మారటము అనేది దీని బేసిక్ స్టోరీ లైను. సో హీరోకి ఆ క్రైమ్కి సంబంధం ఏంటి, హీరో హీరోయిన్ మధ్య లవ్ అనేది ఉన్న టైంలో హీరో ఎందుకు ఆ క్రైమ్, ఒక అమ్మాయి చనిపోవటం, దాని ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు హీరోని ఎందుకు అనుమానిస్తారు, అందులో భాగంగా హీరో ఏం చేశాడు, దానికి ప్రతికూలంగా హీరోయిన్ ఎటువంటి పాత్ర వహించింది అనేదే దీని బేసిక్ స్టోరీ లైన్. సో క్రైమ్ థ్రిల్లర్ని బాగా ఇంట్రెస్ట్గా చూసే వాళ్ళకి ఈ స్టోరీ లైన్ అనేది బాగా నచ్చవచ్చు అని నేను చెప్తున్నాను. సో ఈ గాంబ్లర్ తాండవం వచ్చేసి ఒక క్రైమ్ థ్రిల్లర్లో మంచి ఇంటెన్సిటివ్ సీన్స్ అనేది క్రియేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా రన్ అయినా సెకండ్ హాఫ్లో వచ్చే థ్రిల్స్ కానీ, ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ, ఇకపోతే దానికి సంబంధించిన ట్విస్ట్లు కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ కొంత ఆర్టిఫిషియల్గా అనిపించినప్పటికీ ఆ లవ్ ట్రాక్ అనేది అవసరం లేదు అని అనిపిస్తుంది. బట్ స్టోరీని లాగాలి కాబట్టి ఫస్ట్ హాఫ్లో దాన్ని ఏదో ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చేదానికి స్టోరీ మొత్తం స్పీడ్ అందుకొని ఆ క్రైమ్ ఎవరు చేశారు, అది ఎందుకు హీరో మీదకి కన్వర్ట్ అవుతుంది, హీరో దాని నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది చూపించే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మీద వచ్చే సీన్స్ మటుకు బాగా ఇంటెన్సిటివ్గా ఉంటాయి. అట్లానే ఈ క్రైమ్ థ్రిల్లర్లో వచ్చేదానికి థ్రిల్లర్ సీన్స్ కూడా చాలా బాగా ఉంటాయి. ఇకపోతే ఫైనల్లో వచ్చే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు అన్ఎక్స్పెక్టబుల్లా ఉంటాయి, చాలా కొత్తగా అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇది 2009 కాబట్టి ఇప్పటికి కొంత చేంజ్ అయింది కాబట్టి సో కొంతమందికి ఐడియా అనేది ఉండొచ్చు, సినిమా చూస్తున్నప్పుడే గెస్ చేయొచ్చు ఏంటి అనేది కూడా. సో అప్పటి మూవీ కాబట్టి ఈజీగా స్ట్రైక్ అవుతుంది. బట్ సినిమా మటుకు ఎక్కడ బోర్ కొట్టకుండా, కాకపోతే ఫస్ట్ హాఫ్ కొంత ల్యాగ్ అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ వచ్చేదానికి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఒక అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కాబట్టి వన్ టైం వాచబుల్. సో ఇది ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు అంటే సో నాట్ ఏ ప్రాబ్లం, ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు, ఎటువంటి అడల్ట్ కంటెంట్ అనేది లేదు. సో క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లైక్ చేసే వాళ్ళకి ఇది వన్ టైం వాచబుల్ బెస్ట్ మూవీ అని కూడా చెప్పాలి. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.